నువ్వు సీజింగ్ లెటర్ చూపి నీ బండి అని చెప్పి సీజ్ చేసినావుగా చూపి చూపి నీ బండి కానప్పుడు నువ్వు ఎట్లా సీజ్ చేస్తావా చూపి చూపి హలో పోయిన 12వ తారీఖు 20 రోజులకైనా పెనాల్టీ కట్టాల్సిందే. 4 రోజులైనా పెనాల్టీ కట్టాలి. ఫైనల్ మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ కదా ఉండదు కదా. 3 రోజులకి అంతే అయితే మీరు వెళ్ళిపోతారు కదా, సీజ్ చేస్తారు కదా. సీజింగ్ లెటర్ వేస్తారా, తర్వాత వచ్చే రావిలపేట రవిలు వేస్తారా, తర్వాత ఇంకోటి ఓడీలు వేస్తారా, పెండింగ్ కంతులు ఓడీలు వేస్తారా. మళ్ళీ ఇతని పేదవాంది ఎటువంటి తప్పు లేదు. 2 నెలలు కానీ నెల కానీ నెలన్నర కానీ మీ పరిధిలో పెట్టుకున్నారు అటు. మరి దానికి ఏమి పెనాల్టీ ఏమి ఇస్తారు మీరు? కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తారు? మాకు అది కావాలా, మాకు అది కావాలా. న్యాయం అయితే న్యాయం అనండి, అన్యాయం అయితే ఇట్లే మమ్మల్ని జైలుకి ఎక్కి ఉరికమ్మ ఎక్కింది. మేము ఓర్చుకుంటాం. మా కల్లూరు గ్రామ వాస్తున్నటువంటి ఒక రవి అనే పిల్లోడు ఆటో కార్మికుడు. ఈ రవి ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఒక ఆటో 60,000 రూపాయలు 50,000 రూపాయలు ఆ రోజు కట్టి ఒక ఆటో తీసుకోవడం జరిగింది. ఆ ఆటోకి ఆల్రెడీ ఆ ఆటో ఓనరు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఆ ఆటో ఇతను అడ్వాన్స్ కట్టి తీసుకున్న తర్వాత ఆ ఆటో రికార్డ్స్ అనేది ఇతని మీద పేరు మారడం లేదు. ఒకవేళ ఇతని పేరు మీద మారకనే ఈ రాఘవ ఫైనాన్స్ వాళ్ళకు ఒక ఫైల్ పడాలా, మాకు ఒక కమిషన్లు పడాలా, పై స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయర్స్ స్వార్థపూరితంగా ఒక పేదవాడిని బలి చేస్తూ ఆటో ఇతని పేరు మీద లేకపోయినా కూడా వాళ్ళు 30 రోజులు టైం పెట్టి ఆ ఆటోకి ఫైనాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆటో ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అమ్మిన వ్యక్తికి డబ్బులు కొట్టారు, కొనుక్కున్న వ్యక్తికి మోసం చేశారు. ఏ విధంగా మోసం చేశారంటే కొనుక్కున్న వ్యక్తి కంతు కట్టుకోకపోతేనో లేకుంటే ఆ ఆటోకి సంబంధించిన ఓడీలు కట్టకపోతేనో ఓడి చేయకపోతేనో అతను తప్పు. ఒకవేళ 3-4 కంతులు కట్టలేకపోతే సీజ్ చేయొచ్చు. సీజ్ చేయకపోగా వాళ్ళు ఆటో రికార్డు మారలేదని చెప్పేసి 30 రోజులు టైం ఇచ్చిన తర్వాత ఇదే రాఘవ ఆటో ఫైనాన్స్ వాళ్ళు ఆ ఆటో తీసుకొని రిటర్న్ సీజ్ చేసుకోవడం జరిగింది. దాదాపు 2 నెలలు ఈ పేదవాడు 60,000 వడ్డీతో తెచ్చిన డబ్బులతో ఇబ్బంది పడుతూ అతను తిరిగిన ఆఫీసు లేదు. రాఘవ ఫైనాన్స్ కాడికి వస్తే నువ్వు బండి తమ్మేపిపో అంటారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓనర్కి పోయి అడిగితే నువ్వు బండి అమ్మినా కదా తమ్మేపి అంటే ఆయన పోయి తిప్పలు పడుతున్నాడు. ఆయన ఆ రోజు ఏం మోసుకున్నాడు, ఒక కంతు కట్టిస్తానని చెప్పినాడు. ఈ నెల రోజులు ఏమైనా ఆచిమేతట్టుంది, ఓనర్ చనిపోయినాడు, నేను కంతు కట్టిస్తానన్నాడు. ఓకే రైట్. అది జరిగిపోగా ఈ రాఘవ ఫైనాన్స్ వాళ్ళు ఒక ప్రైవేట్ వ్యక్తిని పంపించి రవి పేరు మీద లేదు, రాఘవ ఫైనాన్స్ మీద లేదు ఆ ఆటోని ఎట్లా సీజ్ చేస్తారు? ఇది ఆర్బీఐకి విరుద్ధం. తర్వాత ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చినటువంటి చట్టబద్ధంగా ఇది నేరం. ఒక పేదవానికి ఒక లోన్ ఇవ్వాలంటే ఆల్రెడీ వీళ్ళకు ఉన్నటువంటి రికార్డ్స్ ఆల్ ఓకేగా ఉండాలా. బండి రికార్డ్స్ ఓనర్ కస్టమర్ మీద ఉండాలా, ఆర్సీ ఉండాలా, తర్వాత ఇన్సూరెన్స్ ఉండాలా, తర్వాత లైఫ్ ట్యాక్స్ ఉండాలా. ఇవన్నీ చూసిన తర్వాతే మీరు లోన్ ఇవ్వాలా. కానీ అవన్నీ చూసుకోకుండా మీకేదో ఫైల్ పడితే ఇది జరిగిపోతుందని చెప్పి తాత్కాలికంగా స్వలాభం కోసం ఫైనాన్స్ చేసిన తర్వాత మళ్ళీ నెల తిరక్కని ఓనర్తో పీకచ్చుకొని ఆ కస్టమర్ని ఇబ్బంది పెడుతూ ఈ విధంగా స్వార్థపూరితంగా వడ్డీ వ్యాపారస్తులు పీడిస్తున్నటువంటి ఈ పేద వర్గాలకి ఏదైతే ఆర్బీఐ ఉందో, ఏదైతే చట్టం ఉందో ఈ రాఘవ ఫైనాన్స్ సీజ్ చేయాలా, ఈ రాఘవ ఫైనాన్స్ చేస్తున్నటువంటి దందాలని బయట తీయాలా. తర్వాత ఈ దందాలో బలవుతున్నటువంటి పేద వర్గాలకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ భీమసేన సంఘం, తర్వాత బహుజన రాజ్యాధికార జేఏ సంఘాలు, తర్వాత ఎంఆర్పిఎస్ సంఘాలు పెద్ద ఎత్తున పేదవాడి వరకు పుట్టిన పేదవాడి పక్కన గొంతు ఇప్పడానికి మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము. కాబట్టి వాళ్ళు చేసినది పక్కా పోర్ట్ అంటే పక్కా వాళ్ళకి రూల్స్, వాళ్ళే రాసుకున్న రూల్స్, ఏ విధంగా ఫైనాన్స్ ఇవ్వాలని, ఏ విధంగా మేము కట్టించుకోవాలని
కాబట్టి అలాంటి ఆర్బీఐకి మోసం చేస్తూ అక్రమ వడ్డీలు చేస్తూ చక్ర వడ్డీలు వసూలు చేస్తూ ఈ విధంగా పేద వర్గాల రక్తం పీల్చుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గమైన ఫైనాన్స్ని మనం సీజ్ చేయాలా, ఈ పేద వర్గాలను జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము ఇక్కడ ఉండేటువంటి రాఘవ ఫైనాన్స్ దగ్గర ధర్మయుద్ధంగా ధర్మప్రదంగా షట్టర్ దించి మేము ధర్నా చేస్తున్నాం. అంతే మేడం. ఓకే. దాదాపు ఈ పేద వర్గాన్ని దాదాపు 2 నెలల నుంచి దాదాపు 60 నుంచి బండి అమ్మడం 3 నెలలు అయితే ఆ 90 రోజులు కాకనే వాళ్ళు ఒక నెలకి బండి సీజ్ చేయడము 2 నెలల నుంచి ఈ అబ్బాయిని తిప్పించుకుంటున్నారు. ఈ అబ్బాయి మా దగ్గరకు వచ్చి పరిస్థితి పురుగు మంది తీసుకుని వచ్చాడు, నేను చస్తాను నాకు న్యాయం జరగకపోతే, ఇప్పుడు కంతు కట్టకపోతే సీజ్ చేయాలి, బండి రికార్డు తప్పుడు రికార్డు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పోయినా ఇచ్చావు, మేము పదే అడిగాం, మేము ఎన్నోసార్లు సాయం ఇచ్చాం, వీళ్ళకి ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చాం, కానీ ఈరోజు కూడా తంబు పడింది. ఏదైతే బండి అమ్మినాడో మనోహర్ అనే వ్యక్తి తంబేపించాడు, అతని ధర్మం అతను నిలబెట్టుకున్నాడు. కానీ ఈరోజు ఫైనాన్స్ వాళ్ళు తమ్ము ఆల్రెడీ ఫైనాన్స్ వాళ్ళు పడింది, వీళ్ళది పడింది, మీ అప్పుకి గ్యారెంటీ రవి ఉన్నాడు, ఆటో ఉంది కాబట్టి ఇతను కట్టుకుంటాడు, రిలీజ్ ఆర్డర్ ఆటో ఏంటంటే ఆటో ఇవ్వకపోగా ఎప్పుడైతే అప్రూవల్ అవుతుందో అప్పుడు ఇస్తాడు, అప్రూవల్ వేయాలని వీళ్ళు బ్యాంక్ వాళ్ళు రూల్ చెప్తున్నారు. మరి ఆ రోజు ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు ఈ రూల్స్ ఎక్కడ పోయినాయి, ఈ ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు ఈ రూల్స్ ఎక్కడ పోయినాయి, ఈ రోజు ఆర్సీ అప్రూవల్ కానీ ఏమంటున్నారు, అదే రోజు బండి రికార్డు రవి పేరు మీద లేకుండా రవి పేరు మీద మీరు ఎట్లా అప్పించారు, రవి పేరు మీద బండే లేదు మీరు ఎట్లా అప్పించారు, ఇది ఆర్బీఐకి విరుద్ధమే కదా, చట్ట విరుద్ధమే కదా, దోపిడీ వర్గమే కదా, మీరు చేస్తున్న దోపిడీనే కదా, మీరు చేస్తున్న ఎంప్లాయర్లు స్వార్థపూర్వకానికి ఇక్కడ ఉన్నటువంటి అమాయకులు బలి అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, మేము ఇదే నిలదీస్తున్నాము. ఆల్రెడీ అగ్రిమెంట్ వేస్తారు మేడం, అగ్రిమెంట్ ఛార్జీలు కూడా దుర్మార్గంగా వసూలు చేస్తారు. మామూలుగా 1,00,000 కింద పర్సెంటేజ్ ఉంటుంది ఆర్బీఐ రూల్ ప్రకారం, కానీ వీళ్ళు అదనంగా వసూలు చేస్తారు. ఫైనాన్స్ ఇచ్చే ఒక కమిషను, ఫైనాన్స్ ఇచ్చే ఫైల్ మూవ్ చేయడానికి ఒక కమిషను, తర్వాత అగ్రిమెంట్ ఛార్జీలు అధికంగా ఇస్తారు. దాదాపు అగ్రిమెంట్ ఛార్జీలకే 20,000 దాకా కట్టించుకుంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈరోజు ఆటో ఇస్తుందా ఉంటారు, ఆటో ఇవ్వడం తప్పులేదు, ఈరోజు తమ్మైంది కాబట్టి ఆటో ఇస్తుంటారు, కానీ ఇప్పుడున్నటువంటి ఈ 2 నెలల నష్టం ఎవరు కట్టిస్తారు పేదవాడికి? ఈ 2 నెలలు అతను తినక ఆటో మీద జీవన విధానం జరుపుకున్నటువంటి ఒక పేద వర్గానికి ఈ 2 నెలల నుంచి మీరు ఏం కట్టిస్తారు? అదే మీరు సీజ్ చేస్తే, కంతులు కట్టుకోకుండా మీరు సీజ్ చేస్తే మీరేం చేస్తారు? సీజింగ్ చేస్తారు, ఓడీలు వేస్తారు, రకరకాల ఫైనాన్స్ నిబంధనలు పెడతారు, అన్ని విధాలుగా మీరు నిబంధనలు పెట్టేటప్పుడు ఈ పేదవానికి తప్పేలేదు. ఈరోజు మీరు ఆటో తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు, మరి ఆటో వానికి ఏం కట్టిస్తారు? ఈరోజు ఈ 2 నెలలు ఛార్జెస్ ఏమి ఇస్తారు? అది కాదు మాకు న్యాయం, ఆటో కాదు మాకు కాదు, న్యాయం కావాలి మేడం, న్యాయం.